ఓ దిక్కు సోషల్ మీడియాలనే కాదు నేషనల్ మీడియాలో కూడా బండి సంజయ్ కొడుకు మీద 17 ఏళ్ల బుజ్జి పోక్సో కేసు పెట్టింది అని తెలంగాణ పొద్దాంక వార్తలు వస్తూనే ఉన్నాయి. హోంశాఖ ఆయన తాన్నే పెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇదివరదాకా ఏం మాట్లాడలేదు, వేరే ముచ్చట కానీ ఇక బీఆర్ఎస్ అసొంటి పార్టీలు నిజమేందో నిగ్గు తేల్చాలి, బుజ్జికి న్యాయం చేయాలి, చట్టం ఎవరికి చుట్టం కాదని నిరూపించాలనుకుంటే లడాయి చేస్తున్నారు. కానీ తెలంగాణ రక్షణ సేన అని పార్టీ పెట్టిన కవిత మేడం మాత్రము ఈ పంచాయతీ మీద ఇదివరదాకా ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా మాట్లాడలే. కనీసం ఒక్క ట్వీటేలే, ఒక్క పోస్ట్ పెట్టలే. పార్టీ పెట్టినాడు ఏం మాట్లాడింది కవిత మేడము? తెలంగాణకు అమ్మ కావాలనుకుంటున్నా, ఇప్పటిదాకా పాలిచ్చిన వాళ్ళకు పాలిస్తున్న వాళ్ళకు ఎవ్వరికి కూడా అమ్మ మనసు లేదు అనుకుంటే డైలాగ్ దంచుకొట్టింది కదా, మంచిదే. మరి ఓ 17 ఏళ్ల బుజ్జి సెంట్రల్ మినిస్టర్ బండి సంజయ్ కొడుకు నన్ను ఖరాబ్ చేసిండు అనుకుంటా పోక్సో కేసు పెడితే ఇప్పటిదాకా ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఎందుకో అక్క అనుకుంటా సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు తెలంగాణ నెటిజనాలు. అక్క నుంచి అమ్మగయ్యి అమ్మ మనసుతోని పబ్లిక్ తిప్పలరుచుకుంటా అన్నామేవు. మరి ఇలా 17 ఏళ్ళ ఆడవిళ్ళను అరిగోసలు పెడుతుంటే ఎమ్ముంగడి రాకుంటే ఎట్లా? ఆ బుజ్జి తల్లి మనసు పడే బాధను కూడా చూసి మాట్లాడకుంటే ఎట్లా? మరి ఓ మహిళా లీడర్ అయ్యి ఉండి ఓ మైనర్ బుజ్జి మీద ఇంత దారుణమవుతుంటే, ఓ దిక్కు కొందరు బయటంగా పోక్సో కేసుల పేరున్నోళ్ళనే కాపాడుతురని వార్తలు వస్తుంటే ఒక్క మాటన మాట్లాడాలనిపిస్తలేదా? మరి అసలు తప్పుడు ఎందుకు ఇక ఓ రాజకీయ పార్టీ పెట్టి ఏదో బీఆర్ఎస్ను రాజకీయంగా ఇబ్బంది పెడుతందుకు, కేసీఆర్ మీద కార్ పార్టీ లీడర్ల మీద కౌంటర్లు కామెంట్లు వేస్తందుకేనా పార్టీ అని అనుకుంటా ఓపెన్గానే ఒక్క తీరుగా కామెంట్లు పెడుతారు సోషల్ మీడియాలో. తెలంగాణ రక్షణ సేన అని పార్టీ పేరు పెట్టుకున్నప్పుడు మరి ఎవరిని రక్షిస్తారు ఇక? ఓ ఆడవిళ్ళ తరపున బయటకు వచ్చి బాజాబ్తో ఓ మాట మాట్లాడినప్పుడు ఏం రక్షణ సేన, ఏం పార్టీ? ఇప్పటికే బండి సంజయ్ కవిత బిజినెస్లలో పార్ట్నర్లు ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని మస్తుగా వార్తలు వచ్చినాయి. ఇసుంటప్పుడు సైలెంట్గా ఉంటే ఆ ఇనొచ్చే మాటలకి ఇంకింత బలం ఇచ్చినట్టు కాదా అని లాజికులు తీస్తున్నారు ఇంకొందరు. మహిళా సాధికారత, మహిళా సంరక్షణ అనుకుంటా ఓ మహిళగా పార్టీ పెడుతున్నా అన్న కవిత మేడము మరి మైనర్ బుజ్జి పెట్టిన పోక్సో కేసు మీద ఏ తీరు లడాయి చేస్తుందో రేపని మనం మాట్లాడుతూ చూడాలిగా.